ఈ అలవాట్లు మీ ఆరోగ్యానికి హాని చేస్తాయి. కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. ఏదైనా ఎసిడిక్ ఆహార పదార్థాలు తిన్న తర్వాత అరగంట పాటు బ్రష్ చేయకూడదు. నారింజ, ద్రాక్ష పండ్లు, నిమ్మకాయ వంటి సిట్రిక్ యాసిడ్ ఉన్న పండ్లు పంటి ఎనామెల్ను బలహీనపరుస్తాయి. కాబట్టి అలాంటి పండ్లు తిన్న తర్వాత బ్రష్ చేయకూడదు. కొంతమంది బరువు తగ్గడానికి క్యాలరీ ఇంటెక్ తగ్గించుకోవడం కోసం మధ్యాహ్నం పూట భోజనం మానేస్తూ ఉంటారు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఒక పరిశోధన ప్రకారం రోజంతా తరచుగా తినేవారి కంటే క్రమం తప్పకుండా భోజనం దాటవేసే వ్యక్తులు ఎక్కువ బరువు పెరుగుతారు. మధ్యాహ్న భోజనాన్ని స్కిప్ చేస్తే ఆకలి తర్వాత పెరుగుతుంది. దీని కారణంగా మీరు ఎక్కువగా తింటారు. వ్యాయామం తర్వాత ప్రోటీన్ షేక్ తాగితే కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. కానీ మీరు పని తర్వాత రాత్రిపూట వ్యాయామం చేసి ప్రోటీన్ షేక్ తీసుకోవడం మంచిది కాదు. భోజనం, ప్రోటీన్ రెండూ మీ కడుపుకు హెవీగా ఉంటాయి. ఇది జీర్ణం కావడము చాలా కష్టంగా ఉంటుంది. బాదం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. బాదం పప్పులు రోజుకు ఎన్ని తీసుకోవాలి? పెద్దవాళ్ళు రోజుకు 8 నుంచి 10 బాదం పప్పులను మించకుండా తీసుకోవాలి. పిల్లలు 4 నుంచి 6 బాదం పప్పులను తీసుకోవాలి. అయితే బాదంను నేరుగా తినేయకుండా నీటిలో 7 నుంచి 8 గంటలు నానబెట్టి తొక్క తీసి తినాలి. నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి. బాదం ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తినొద్దు. బాదం మోతాదు మించితే కొవ్వులు అమాంతంగా పెరిగిపోతాయి. శ్వాస సమస్యలు కూడా ఏర్పడవచ్చు. బాదం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది. పాలల్లో ఉన్నట్లే బాదంలో కూడా 4వ వంతు కాల్షియం ఉంటుంది. దీనివల్ల మీ ఎముకలు బలోపేతం అవుతాయి, విరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. బాదంలో ఫాస్ఫరస్ శాతం కూడా అధికం. ఇది మీ శరీరంలోని ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. బెండకాయలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. బెండకాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్ధీకరించవచ్చు. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయి. బెండకాయల్లో ఉండే లెక్టిన్ అనే ప్రోటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండలోని ఫోలేట్లు అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి. గర్భిణీగా ఉన్నప్పుడు బెండకాయలు తింటూ ఉండాలి. బెండకాయ గింజల్ని ఎండబెట్టి చేసిన పొడి మధుమేహానికి మందుగా పనిచేస్తుంది. బెండకాయ గింజల్లోని పదార్థాలు అద్భుత యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తూ ఒత్తిడిని తగ్గిస్తాయి. విటమిన్ కే ఎక్కువగా ఉండే బెండకాయలు ఎముకలకు ఎంతో మంచిది. మొలలు, మూత్రపిండ వ్యాధులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్ళు తగు మోతాదులో తీసుకోవడం మంచిది. ఫిట్గా అండ్ స్లిమ్గా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి. రాత్రిపూట ఆహారంలో కూరగాయలు, సలాడ్ అత్యుత్తమమైనదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంటే సూప్ రూపంలో తీసుకోవాలి. ఎందుకంటే పచ్చివి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు, జీర్ణ సమస్య రావచ్చు. ఇక రాత్రివేళ ఆహారంలో ఓట్స్ కిచ్చి మరో ప్రత్యామ్నాయం. రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువ, క్యాలరీలు తక్కువ కావడం వల్ల బరువు నియంత్రణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక మరో ప్రత్యామ్నాయం పోహా. ఇందులో కూడా క్యాలరీలు తక్కువ, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. దాంతో బరువు పెరగరు. ఇక మరో ఆప్షన్ మల్టీగ్రెయిన్ రోట్ విత్ వెజిటబుల్స్ కర్రీ. దీనివల్ల శరీరానికి కావాల్సిన మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. రోజు రాత్రి 7 గంటలకు డిన్నర్ పూర్తి చేసి మరో 2 గంటల్లో నిద్రకు ఉపక్రమించాలి. ఉదయం తిరిగి 7 గంటల వరకు ఏం తినకూడదు. అంటే 12 గంటలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనుసరించాలి.